అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అందరికి ఇష్టమైన బటర్ నాన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఓవెన్ లేకుండా ఇంట్లోనే చేసుకునే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ని చాలా సులువుగా తయారు చేసుకునే విధానాన్ని వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగంతా పిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత 2 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం మనము పెరుగుతోనే పిండి కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా అయ్యేలా చూసుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బటర్ నాన్ అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పైన మొత్తం పొడిపిండి చల్లేసుకోవాలి. ఇప్పుడు మనము చిన్న చిన్న పిండి ముద్దల్ని రౌండ్గా బాల్ లాగా చేసేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. అలా అన్ని పిండి ముద్దల్ని బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత మనకు పిండి డ్రై అవ్వకుండా కొద్దిగా ఆయిల్ మొత్తం పైన అప్లై చేయాలి. పిండి ఆరిపోకూడదండి, అందుకని చెప్పేసి మనం ఆయిల్ అప్లై చేస్తాము. తర్వాత ఒక కాటన్ క్లాత్ను తడి చేసేసుకొని ఆ బాల్స్ మీద పెట్టేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు మనము రొట్టె చెక్క మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని అలా పిండి ముద్ద మీద కొంచెం పిండి వేసుకుంటూ మనం చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత పైన మనం వాటర్తో మొత్తము అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన తర్వాత వేడి వేడి పెనం మీద వేసేసుకోవాలి. కట్టెలపై అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి నేను స్టవ్ మీద పెనంతో చూపిస్తున్నాను. 2-3 నిమిషాలు కాలిన తర్వాత మనము స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో, అలా మంచిగా కాల్చుకోవాలి. చాలా సులువుగా ఈజీగా సింపుల్గా మనం రెస్టారెంట్ బటర్ నాన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో. 2 సైడ్ల కాల్చుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే మెల్ట్ చేసిన బటర్ని అప్లై చేయాలి. అంతే అండి, మన బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన చికెన్ కర్రీతో కనుక ఈ బటర్ నాన్ తింటే టేస్ట్ అద్దరిపోతుందండి. చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. చూసాం కదండి రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.